ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటనలతో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాను నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించిన ఆయన ఆ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, విధి విధానాలను అధికారికంగా వెల్లడిస్తారని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పర్యటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన రాజకీయంగా అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లకోసారి రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులను మారుస్తుంటారని ధ్వజమెత్తారు. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత మార్పులను ప్రోత్సహించారని, వందలాది చర్చిల నిర్మాణానికి సహకరించిన జగన్ ఎన్నడూ హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి సహకరించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రత్యక్షంగా ప్రతిపక్ష హోదా అక్కర్లేదని ప్రకటించిన విజయసాయిరెడ్డి కామెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు. సొంతంగా నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన తేదీని వెల్లడించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు కొత్త పార్టీ పేరు, జెండా, విధి విధానాలను అధికారికంగా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. విజయవాడ వేదికగా పూర్తి రోడ్ మ్యాప్ను ఆవిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో పర్యటించిన ఆయన స్థానిక ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య యత్నం నుంచి ప్రాణాలతో బయటపడిన మనువడు రియాన్ష్ కార్తికేయ రెడ్డిని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ సిద్ధాంతాలపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలో శ్రావణ మాసం 3వ వారంలో 4వ వారంలో కానీ శ్రావణ మాసంలో శ్రావణ మాసం పాత్రికేయ మిత్రులతో ఈ విషయాన్ని పాలు పంచుకోవడం జరుగుతుంది. అంటే కేంద్రంలో బీజేపీ బాగా పనిచేస్తుంది, రాష్ట్రంలో చేయట్లేదు సార్. మీరేమన్నా కేంద్రంతో ఏమన్నా సంబంధం? నాకు ఆ అవసరం లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రంలో ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్తాను. రాష్ట్రంలో ఎవరు పనిచేయట్లేదో వాళ్ళు పనిచేయట్లేదని చెప్తాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారేమో కానీ రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. అంటే మీరు గతంలో మరి 10 ఏళ్ళు నేనే చెప్పాను ఆ ప్రశ్న. గతంలో 10 ఏళ్ళు ఏం చేశారని అంటే నేను కాదు కదా సీఎం. గతంలో 10 ఏళ్ళు ఎవరు సీఎంగా ఉన్నారో వాళ్ళని మీరు ప్రశ్నించండి, వాళ్ళ దగ్గర నుంచి జవాబులు సేకరించండి. అంటే ప్రతిపక్ష పాత్ర అంటే నేను ఒక ఎంపీగా ఉన్నాను. ఇప్పుడుండేటటువంటి ఎంపీలకు కూడా అదే రకంగా మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ఎంపీలకు ఎంతవరకు పవర్ ఉంటుంది? ఎంపీ ఏం చేయగలడు రాష్ట్రంలో? బయట ప్రపంచానికి తెలిసేది వేరే, లోపల రీజనల్ పార్టీస్లో జరిగేటటువంటిది వేరే. అవన్నీ బయట చెప్పుకోలేం. చెప్పుకోలేక కుమిలి ఏడవాల్సి వస్తుంది. అది పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా జగన్ నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఎవరున్నారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా 5 మంది అయినా ఒక్కరైనా ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు. థ్యాంక్ యూ. చంద్రబాబు ప్రతి 5 ఏళ్లకోసారి తన రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులను మార్చడం అలవాటుగా చేసుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన పాలనలో మత మార్పులను ప్రోత్సహించారని, వందలాది చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం తరపున సహకరించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఇతర మతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడూ సహకరించలేదని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ ధర్మం
సంక్షేమంపై జరిగిన నిర్లక్ష్యాన్ని ఆయన నేరుగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు, ప్రజల తరపున పోరాడేందుకు ప్రత్యక్షంగా ప్రతిపక్ష హోదా ఏమీ అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో ప్రజల నిజమైన గొంతుకగా నిలిచేందుకు కొత్త పార్టీ ముందుకు వస్తుందన్నారు. ప్రజల సమస్యలను అసెంబ్లీతో పాటు పార్లమెంట్లోనూ బలంగా వినిపించడమే తమ ప్రధాన లక్ష్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రజల పక్షాన ఒక న్యాయవాదిలా, బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఒకవైపు అధికార కూటమిలోని అవకాశవాద రాజకీయాలను, మరోవైపు వైఎస్ఆర్సీపీ విధానాలను ఏకకాలంలో ఎండగడుతూ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు విజయసాయిరెడ్డి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు వెలువడనున్న అధికారిక ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఏపీ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.